అర్రే రా కుక్క ప్రభు మొరగడానికి వచ్చావు. అక్కడేంటి ఫేస్ బంతిలా ఉంది? అనొచ్చలేదు, తెలియదు. అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది. అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు. బట్ ఇక్కడేంటి ఇలా ఉంది? మొన్నే నాకు నీ మీద మర్యాద వచ్చింది. నువ్వు మళ్ళీ ఎడ్డి దానిలా మాట్లాడకు. అరే ఎడిటింగా? అయినా సరే నా టైం కావాలి. నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది. వైట్ గా లేనా? ఇప్పుడు లేనా వైట్ గా? పాపం కాలేని వాళ్ళకి గవర్నమెంట్ వీల్ చేసి ఇచ్చినట్టు ఇలా కొంతమందికి బ్రెయిన్ లేకపోయినా లైఫ్ ఇచ్చేస్తుంటాడు దేవుడు. నువ్వు చల్లబడు బాబాయ్. నా ఫేస్ బంతిలా ఉండడం చూసారా? డబ్బా కొట్టుకోవడానికి ఇంగ్లీష్ లో ఉంటారు తెలుసా? గ్యాస్ కొనేది. స్క్రీన్ లో అక్కడ నేను లావుగా ఉన్నానా? ఇక్కడ నా హ్యాండ్ చూడండి. చిన్నపిల్లల గొడవలదు, మెచ్చురుగా ఆలోచిద్దాం, చిట్లేద్దాం. లావుగా ఉందా? హెల్త్ ఇష్యూస్ టీవీలో చూపించలేదు కాబట్టి అసలు ఫేస్ ఎందుకు వాసిపోయిందో మీకు తెలీదు. ఇప్పుడు విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి భయ హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? మామూలుగానే ఉంది. ఇప్పుడు ఇది ఎడిటింగ్ కాదు, ఏమీ కాదు. జాలీ ఊర్చిగా ఒళ్ళనుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు. ఒక రకంగా నీకంటే వాళ్ళే బెటర్. తమ దగ్గరకు వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. నువ్వు వీళ్ళ చుట్టూ తిరుగుతూ అట్రాక్ట్ చేస్తావు. నేను కనిపించట్లేదా? కలర్ లేదా? ఇది కలర్ కాదా? ఇది ఎంతుంది? పెద్దదే. ఇది కలర్ కాదా? కెమెరా టు కెమెరా డిఫరెన్స్ ఉంటది. ఎన్నిసార్లు కొట్టిన చావని పాము రా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. నేను ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూస్ అన్ని టీవీలో ఎందుకు రాలేదో నాకు క్లారిటీ లేదు. ఫుల్ వీడియో యూట్యూబ్ లో చేశాను, చూడండి. లౌడా కెబ్బాల్ నీకేం పర్లేదు ఇంట్లో. నీ అమ్మాయి ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమితంతా లౌడా కెబ్బా ఫోన్ పెట్ట